Subscribe to our channel and press the bell icon for the latest updates. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటిదాకా 4 పాటలు రిలీజ్ అయినా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్ అయిందనే ఫీలింగ్ వాళ్ళలో కొంత ఉంది. సాంగ్స్ విపరీతంగా వైరల్ కాకపోవడం పక్కకు పెడితే విజువల్గా శంకర్ చూపించిన గ్రాండియర్, రామ్ చరణ్ స్టెప్పులు వాటిలో బలహీనతలను కవర్ చేశాయి. తమన్ పనితనం మీద అనుమానం లేదు, కానీ పోటీలో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ దూసుకుపోవడం దగ్గర అసలు తంట వచ్చింది. గోదావరి గట్టు సాంగ్ మామూలు వైరల్ కాలేదు, రీల్స్ లో హోరెత్తిపోతుంది. అయితే అసలు తమన్ సత్తా మాత్రం వేలాది ఫ్యాన్స్ సమక్షంలో ప్రిలీజ్ ఈవెంట్ లో బయటపడింది. గీతా రచయిత కాసర్ల శ్యామ్ పలు సందర్భాల్లో నొక్కి చెప్పినా ఇప్పటిదాకా విడుదల కాని 2 పాటలు, ఒక ర్యాప్ సాంగ్ నిన్న వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ ద్వారా లాంచ్ చేశారు. దేనికదే క్రేజీగా ఉండడంతో వీలైనంత త్వరగా లిరికల్ వీడియోలు వదలమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆడియో రూపంలో వివిధ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ ద్వారా రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొండదేవరకు తమన్ ఇచ్చిన బీట్స్, తప్పెట గుళ్ళు వాయించుకునే సాంప్రదాయ నృత్యకారుల శైలికి అనుగుణంగా చేసిన కంపోజింగ్ ఓ రేంజ్ లో హై ఇచ్చేలా సాగింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముఖ్యమైన పాట ఇది. దీనికన్నా ఎక్కువగా హై ఎమోషనల్ గా సాగే అరుగు మీద పాట బరువైన భావోద్వేగాలను గాయని రోషిని ద్వారా కనెక్ట్ చేస్తుంది. కొండదేవర ఊపిస్తే నా దొర అంటూ సాగే ఈ రెండవ సాంగ్ తక్కువ వాయిద్యాలతో సున్నితంగా ఉంది. రోల్స్ రీడా రాసిన కోపా ర్యాప్ దర్శకుడు శంకర్ వింటేజ్ మార్క్ ప్రేమికులను గుర్తు చేస్తుంది. లెంత్ చిన్నదే అయినప్పటికీ మంచి కిక్కెచ్చేలా ఉంది. మొత్తానికి జరగండి రా మచ్చా మచ్చాలను మించే స్థాయిలో ఇప్పుడు ఇవి ఆకట్టుకునేలా ఉన్నాయి. వీలైనంత త్వరగా యూట్యూబ్ వీడియో వెర్షన్లో పెడితే బాగా రీచ్ వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 2 పాటల్లో అంజననే ఉంటుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.